నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పాతూరు శివాలయంలో శనివారం హుండీ చోరీ ఘటన కలకలం రేపింది. గర్భగుడి ముందు ఏర్పాటు చేసిన హుండీని గుర్తు తెలియని వ్యక్తి పగలగొట్టి దేవాలయం వెనుక వైపుకు తీసుకువెళ్లి అందులో ఉన్న నగదును అపహరించినట్లు తెలిసింది. ఈ ఘటన ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు కావడంతో దొంగ కదలికలు ఫుటేజ్లో కనిపించాయి. సమాచారం అందుకున్న వెంటనే కావలి 1వ పట్టణ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. ఆలయ ఈవో రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించామన్నారు. హుండీ చోరీపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కావలి 1వ పట్టణ ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీ చేసిన వ్యక్తిని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని భరోసా ఇచ్చారు. దానికి దేవాదాయ శాఖ వారికి పోలీసు వారు సహకరిస్తున్నారు. ముందు ముందు ఇంకా సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ చేయడం, ఇంకా రక్షణ చర్యలు ఇంకా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా చట్ట ప్రకారంగా దేవస్థానం యొక్క భద్రత కోసం దేవాదాయ శాఖ కృషి చేస్తుంది. ఎస్ఐ గారు వచ్చి ఈ విజిట్ అంతా చేశారు. వాళ్ళు సీన్ అంతా ఒకసారి రీక్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు నుంచి క్రూస్ టీమ్ వాళ్ళు వచ్చి వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇక్కడ మొన్న 24వ తారీఖునే మన హుండీ తెరవబట్టి పెద్ద అమౌంట్ అక్కడ లేకపోయినా మొత్తానికి దేవస్థానం, ఇంత పవిత్రమైన దేవస్థానంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా దానికి సంబంధించి దేవాదాయ శాఖ వెంటనే స్పందిస్తుంది, దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటుంది. అందుకోసం మేము వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం, అది విచారణ జరుగుతూ ఉంది. ముందు ముందు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇంకొకరు కూడా ఇట్లాంటి సాహసం చేయకుండా వాటి